आचार्यं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। చదువుదాము శ్లోకము. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోऽन्तస్త్వనయోస్తత్త్వదర్శిభిః. ఉభయోరపి దృష్టోऽन्तస్త్వనయోస్తత్త్వదర్శిభిః. సో నా అసతః భావః విద్యతే. అసత్తునకు ఉండుట అనేది లేదు, అసత్యమునకు ఉండుట అనేది లేదు. సతః నా అభావః విద్యతే. సత్యమునకు లేకపోవుట అనేది లేదు. ఉభయోః అపి దృష్టః అంతః. ఈ రెండింటికి కూడా, ఈ రెండు కనిపిస్తున్నప్పటికీ కూడా వాటి మధ్యలో తేడా. అంతః అంటే అంతరం, వాటి మధ్యలో తేడా ఎవరు తెలుసుకుంటారు? అనయోః ఉభయోః దృష్టః అపి అంతః తత్వదర్శిభిః. తత్వము తెలిసిన వాళ్ళు, వారి చేత ఈ రెండింటికి అంతరము తెలియబడుతూ ఉంటుంది. ఈ రెండింటికి తేడా తెలుసుకోవడమే తత్వము తెలుసుకోవట అంటే. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అంటే ఏది సత్యము ఏది అసత్యము అని తెలుసుకుని బుద్ధి నిశ్చయము చేసుకున్నటయే ఆత్మజ్ఞానము అని చెప్తోంది శ్లోకం. దీనికి సైద్ధాంతిక ఉపనిషత్ అని కూడా పేరు. ఎందుకంటే అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదిస్తున్నటువంటి శ్లోకము. దీనికి మనము దీని భాష్యం కూడా చదువుతున్నాము. కొంచెము భాష్యం వాక్యాలు కూడా ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ కన్ఫ్యూజింగ్ గానే ఉంటాయి. కానీ సత్యము అసత్యము సింపుల్ గా 2 వాక్యాల్లో చెప్పుకోవాలంటే, కనబడేది అంతయు కూడా అసత్యమే. ఎందుకంటే కనపడేటప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సుఖ దుఃఖముల విషయంలో చెప్పారు, శీతము ఉష్ణము దృష్టాంతములు చెప్పుకున్నాము. అలలు సముద్రములో నీరు దృష్టాంతము చెప్పుకున్నాము. సినిమా లైట్ యొక్క ప్రొజెక్షన్ తెర మీద కనిపించే సినిమాలో కనిపించేది సినిమా, తెర మీద ఉన్నది ప్రకాశము. సముద్రములో కనిపించేది అలలు, ఉన్నది నీరు. అదే విధముగా మనము అంతరిక్షములో సూర్యకాంతి, అంతరిక్షములో చీకటి, సూర్యకాంతి గురించి కూడా చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ ప్లానెట్ ఉందో అక్కడే సన్లైట్ కనిపిస్తుంది, కానీ మిగిలిన చోట్ల డార్క్ గా కనిపిస్తుంది. కానీ అక్కడ సన్లైట్ లేదని కాదు, ఉన్నది సన్లైట్, కనిపించేది వేరు. ఒక చోట చీకటిగా కనిపిస్తుంది, ఒక చోట ప్రకాశముగా కనిపిస్తుంది, కానీ ఉన్నది ప్రకాశమే కదా. గ్రహములు లేని చోట అంతరిక్షములో సూర్యకాంతి లేదు అని చెప్పలేము. సూర్యకాంతి సర్వవ్యాపకము. సూర్యకాంతి ఉన్నది, కానీ మనకి కనిపించదు. ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ గ్రహం ఉన్నదో అక్కడే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏది సత్యము ఏది అసత్యము? కనిపించే లైట్ సత్యమా, లేకపోతే కనిపించి కనిపించకుండా ఉండే లైట్ ఉన్నటువంటి తత్వము సత్యమా, ఎనర్జీ సత్యమా? ఒక చోట కనిపించి ఒక చోట కనిపించని సూర్యకాంతి యొక్క తత్వము సత్యమా, లేకపోతే ఒక చోట కనిపించే లైట్ ఒక్కటే సత్యమా అని అది ప్రశ్న. ఏది సత్యము ఏది అసత్యము? దాన్నే ఎక్స్టెండ్ చేస్తే మనకి ఒక దేహము కనిపిస్తున్నది అంటే ఆ దేహము మన ఇంద్రియముల ద్వారా మన దేహము మన అనుభవానికి వస్తున్నది. సో దేహము అనుభవానికి వస్తోంది అంటే ఆ ఇంద్రియముల వెనక ఉన్నటువంటి చైతన్యము ఉండాలి. చైతన్యము లేకుండా దేహము అనుభవానికి రాదు. సో దేహము సత్యమా చైతన్యము సత్యమా? దేహము అసత్యము, చైతన్యము సత్యము. మట్టి సత్యమా కుండ సత్యమా అంటే, కుండ తయారు చేసినప్పుడు ఉంటుంది, పగిలిపోయినప్పుడు పోతుంది. కానీ మట్టి మాత్రము కుండ తయారవ్వక ముందు ఉంది, కుండ విరిగిపోయిన తర్వాత కూడా ఉన్నది. సో సత్యము మట్టి,
అసత్యము కుండ. కుండ కుండ నిజంగా మట్టిలో ఉందా? కుండ లేదు, అక్కడ ఉన్నది మట్టియే. కుండ మనం పెట్టుకున్నటువంటి నామరూపములు. సో ఎక్కడికి తేలింది? నామరూపములు అసత్యములు, ఆ పరమాత్మ చైతన్యము ఒక్కటే సత్యము అని తేలుతుంది ఫైనల్లీ అనాలిసిస్. సో మట్టి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే కుండ అసత్యము, మట్టి సత్యము. ఎందుకంటే మట్టి లేకుండా కుండ ఉండదు, కుండ లేకుండా మట్టి ఉండొచ్చు, మట్టి లేకుంటే కుండ ఉండదు. మరి మట్టి ఎక్కడి నుంచి పుట్టింది అంటే మట్టి పంచమహాభూతములలో భాగము, మట్టి పృథివీ తత్వము. సో పృథివీ లేకుండా మట్టి ఉండదు, మట్టి లేకుండా పృథివీ ఉండొచ్చు. సో మట్టి అసత్యము, పృథివీ సత్యము. మరి పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పృథివీ జలముల నుండి పుట్టింది. తైత్రీయ ఉపనిషత్తులో ఈ సృష్టి యొక్క క్రమము చెప్పబడి ఉన్నది. తైత్రీయంలోనే కాదు, 2-3 చోట్ల చెప్పబడింది. ఆత్మన ఆకాశ సంభూత, పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశాత్ వాయువు, ఆకాశము నుండి వాయువు, వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని, అగ్నేరాపహ, అగ్ని నుండి జలములు, అద్య పృథివీ, జలముల నుండి పృథివీ, పృథివీ నుంచి మనకి కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు, ఈ అంటే ఈ ప్లానెట్ మీద ఉన్నటువంటి జీవులు, జీవరాశులు, అది క్రమం. మోడర్న్ కాస్మాలజిస్టులను అడిగినా కూడా అదే క్రమం చెప్తారు. సో ఈ అనాలిసిస్ వెనక్కి రివర్స్ ఆర్డర్ లో అనాలిసిస్ చేస్తే మట్టి అసత్యము, పృథివీ సత్యము అయినది. పృథివీ ఎక్కడి నుంచి పుట్టింది? జలముల నుండి పుట్టినది. సో జలములు లేకుండా పృథివీ ఉంటుందా? ఉండదు. పృథివీ లేకుండా జలములు ఉండగలవా? ఎస్, ఉంటాయి. ఎందుకంటే పృథివీ పుట్టక ముందు జలములు ఉండియే ఉన్నవి. సో పృథివీ సత్యము, పృథివీ అసత్యము, జలములు అసత్యము అయ్యాయి. అగ్నేరాపహ, అగ్ని నుండి జలములు పుడుతున్నాయి. సో కారణము, కార్యము. కారణము కంటే భిన్నముగా కార్యమునకు ఎగ్జిస్టెన్స్ ఉన్నదా? లేదు. మట్టి కంటే భిన్నముగా కుండ ఉంటుందా? ఉండదు. కుండ లేకపోయినా మట్టి ఉండగలదా? ఉండగలదు. సో మట్టి సత్యము, కుండ అసత్యము అయినట్టు అగ్ని సత్యము, జలములు అసత్యము అవుతాయి. అదే ఇంకొక స్టెప్ వెనక్కి వెళితే వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని, కారణము, కార్యము. కారణము లేకుండా కార్యము ఉండగలదా? లేదు. కార్యము లేకుండా కారణము ఉంటుందా? ఉంటుంది. సో జలములు అసత్యములై వాయువు సత్యం అవుతుంది. అదే విధముగా వాయువు అసత్యమై ఆకాశము సత్యం అవుతుంది. అదే విధముగా ఆకాశము అసత్యమై ఆత్మ సత్యం అవుతుంది. అక్కడికి తేలుతుంది అనాలిసిస్. సో ఫైనల్ గా ఏం తేలింది? నామరూపములు పంచమహాభూతములతో సహా అన్ని నామరూపములే. నామరూపములన్నీ అసత్యములు. అసత్యములు అంటే కల్పితములు అని. అక్కడ ఉన్నది ఏదో తెలీదు, మనము వాటికి పెట్టుకున్నటువంటి పేర్లు. సో పంచమహాభూతములతో సహా ఈ శరీరము, మనసు, బుద్ధి, అహంకారము, బయట కనిపిస్తున్న సృష్టి జగత్తు అంతా కూడా కల్పితము అయినది, మిథ్య అయినది, అసత్యం అయినది. మిగిలిన ఉన్నది సత్యము మాత్రము, జగత్తు ఒక్కటే. సో ఈ అనాలిసిస్ అర్థం చేసుకుంటే ఏమైంది? కనిపించే ప్రతిదీ కూడా పరమాత్మయే. మనము ఆ కనిపించే దానికి వేరే నామరూపాలు పెట్టుకున్నాం, అదొకటి తేలింది. సో ఎదురుకుండా కనిపించే ప్రతి జీవి కూడా పరమాత్మయే అని తేలుతుంది. సో ఇంకప్పుడు రాగద్వేషములకు తావు ఉండదు. రాగద్వేషములకు తావు ఉండకపోతే శోకమోహములకు తావే ఉండదు. అందుకని ఈ అనాలిసిస్ అవసరం అవుతోంది. ఈ విధంగా పరిశీలించి బుద్ధి నిశ్చయం చేసుకుంటే జీవితంలో సుఖదుఖములను మనము తితిక్ష చేయగలుగుతాము. ఆర్ రాదర్ ఇదే సత్యము కాబట్టి ఇది అర్థమయ్యే వరకు సుఖదుఖాలని తితిక్ష చేయాలి. అందుకని చెప్తున్నారు ఈ ఈ ఈ పరిశీలన అంతా ఎందుకు అంటే ఉన్నది బ్రహ్మ ఒక్కటే, ఉన్నది పరమాత్మ ఒక్కటే, అది ఏ సత్యము. మిగిలినదంతా కూడా కల్పితము. అంటే యథార్థముగా అది ఉన్నదని కాదు, మనకి ఎదురుకుండా మనిషి ఉన్నట్టు కనిపిస్తోంది అంతేనే. ఎదురుకుండా ఉన్న దేహం చెప్పట్లేదు నేను దేహాన్ని, మనము దానికి పెట్టుకున్నటువంటి పేరు, అది నామరూపం. యథార్థం ఏమిటి అంటే ప్రతి జీవి, కనిపించే ప్రతిదీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. పరమాత్మయే. పరమాత్మ యొక్క స్వరూపం అంటే మళ్ళీ భిన్నముగా ఏదో పరమాత్మయే. ఒకటి తేలింది. 2, లాస్ట్ టైం చెప్పుకున్నాం, ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ దీని వలన ఏంటంటే ఎక్కడ నామరూపములు కనిపిస్తున్నాయో అక్కడే పరమాత్మ ఉంటాడు, అక్కడే పరమాత్మ ఉన్నది అని చెప్పాలి. అంతే కదా. కొండ ఒక చోట, మట్టి ఒక చోట ఉంటుందా?
కొండ భూమి మీదని మట్టి స్వర్గంలోనూ ఉంటుందా? ఉండదుగా. మట్టి ఉంటేనే కొండ ఉంటుంది. కొండ ఉంది అంటే మట్టి ఉందని అర్థం. మట్టి లేకుండా కొండ ఉండదు. సో అందుకని కొండ ఏమో భూమి మీదని, మట్టి ఏమో స్వర్గంలోనూ ఉంట అనేది సంభవమే కాదు అసలు. సో అదే విధముగా జీవులు భూమి మీదని, పరమాత్మ స్వర్గంలోనో వైకుంఠంలోనో ఉండుట అనేది సంభవము కాదు. జీవులు సృష్టి ఎక్కడుందో పరమాత్మ అక్కడే ఉన్నాడు. మనకి జీవుడు ఎక్కడ కనిపిస్తున్నాడో అక్కడే పరమాత్మ. సన్లైట్ ఏమో అర్త్ మీద సన్లైట్ని, యాక్చువల్ సన్ ఏమో సూర్యలోకంలోనూ విడిగా ఉండుట అనేది సంభవమా? కాదు. అలా అనిపిస్తోంది. యాక్చువల్ సూర్యుడు అక్కడెక్కడో కొన్ని బిలియన్ల మైళ్ళ అవతల ఒక ఉత్కృష్టమైన సూర్యలోకంలో ఉన్నాడు, సూర్యమండలంలో ఉన్నాడు. భూమి మీద మాత్రం సూర్యకాంతి కనిపిస్తోంది అని, ఈ సూర్యకాంతి వేరు ఆ సూర్యుడు వేరు అనగలరా? అనలేం కదా. అలా కనిపిస్తున్నది అంతే. కనిపించినంత మాత్రాన్ని అది సత్యము కాజాలదు. కనిపించేది వేరు, ఉన్నది వేరు అనేటటువంటి డిస్టింక్షన్ అర్థం చేసుకోవాలి. సో సృష్టి జీవులు ఎక్కడ ఉన్నారో పరమాత్మ కూడా అక్కడే ఉన్నారు. మనకే కనబడట్లేదు, అది కరెక్ట్ వాక్యం. నాకు తెలియట్లేదు ఎదురుకుండా ఉన్న జీవిలో పరమాత్మ ఉన్నాడు, దట్ ఈస్ వ్యాలిడ్. కానీ జీవి ఇక్కడ ఉన్నాడు, నేను పాపిని, ఇది జీవులు, ఇక్కడ వీళ్ళందరూ దుఃఖిస్తారు, పరమాత్మ అక్కడెక్కడో సత్యలోకంలో ఉన్నాడు. ఈ శ్లోకము నాకు ఆ కాన్సెప్ట్ అన్వయించలేము. సో రెండు తేలే. ఈ రెండు విషయాలు చెప్పి లాస్ట్ లో శంకర్లు కంక్లూడ్ చేసినప్పుడు చెప్తారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ రెండు విషయాలు చెప్పి, ఇదే సత్యము కాబట్టి ఇది అర్థం కాకపోతుంటే ఇది అర్థమయ్యే వరకు సుఖ దుఃఖములను తితీక్ష చేయవలెను. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యము. ఓకే, అయితే మనము మొదటి పేరా చదివి సెకండ్ పేరా దగ్గర ఉన్నాం. కొంచెం టెక్నికల్ గా ఉంటుంది, కొంత ఓపిక పట్టాలి. 2 పేరాలు. ఎక్కడికో వెళ్ళిపోయింది పేజీ. ఇంకొక 2 పేరాలు ఉంది. కాస్త 2 పేరాలు ఓపిక పడితే ఆ తర్వాత మామూలుగా మనము కొంచెం గబగబా ముందుకెళ్ళగలుగుతాం. ఇదేమి రావట్లేదు. సారీ, పుస్తకం ఎక్కడికో వెళ్ళిపోయింది ముందుకి. వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ కొంత శూన్యవాదుల యొక్క ప్రతిపాదన చెప్పి దాన్ని
దాన్ని ఖండించడం జరుగుతోంది. అయితే శూన్యవాదులు ఏమంటారంటే, బౌద్ధులు వాళ్ళకి 4 భూతములు, పంచమహాభూతములు ఒప్పుకోరు వాళ్ళు. ఆ, ఆకాశాన్ని ఒప్పుకోరు వాళ్ళు. ఆకాశం అంటే శూన్యము వాళ్ళకి. సో వాయువు, అగ్ని, జలములు, పృథ్వీ ఈ 4ంటిని ఒప్పుతారు. వాళ్ళ సిద్ధాంతంలో ఆకాశం అనేది లేదు, ఆకాశం అనగా శూన్యము. సో ఈ అనాలిసిస్, ఇందాక మనం చెప్పుకున్న అనాలిసిస్ ఏమవుతోంది, ఏమీ లేదు శూన్యమే ఉన్నదని తెలుతోంది కదా అని బౌద్ధుని యొక్క ప్రతిపాదన. అందుకే అదే చెప్పారు, అలా ఆ వాక్యంలో అదే చెప్తున్నారు. చదువుదాము. తదసత్వే చ తదసత్వే చ సర్వాభావ ప్రసంగ ఇది చేత్ సర్వాభావ ప్రసంగః ఇతి చేత్ నా. నా. సో ఇది ఇలా ఈ సత్యాసత్యముల యొక్క విశ్లేషణ చేస్తుంటే ఏదీ లేదన్నది తేలుతోంది కదా, శూన్యమే తేలుతోంది కదా అని 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 అంటే, ఇది చేత్ అంటే అని అలా ఎవరైనా అంటే, నా అది కరెక్ట్ కాదు అంటున్నారు శంకర్లు అని దాన్ని వివరిస్తున్నారు. సర్వత్ర సర్వత్ర బుద్ధిద్వయోపలబ్ధే బుద్ధిద్వయోపలబ్ధేః సద్బుద్ధి సద్బుద్ధిః అసద్బుద్ధి ఇది. అసద్బుద్ధిః ఇతి. సో ఎక్కడ అంతటా కూడా బుద్ధి 2 విధములుగా తెలుస్తున్నది. బుద్ధిలో రెండు 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 మాడిఫికేషన్స్ తెలుస్తున్నాయి ప్రతి చోట కూడా, ఉన్నది లేదు అని. సద్బుద్ధి అసద్బుద్ధి, సత్ అస్తి నాస్తి. సద్బుద్ధి అసద్బుద్ధి అంటే అస్తి నాస్తి అని. సద్ అంటే ఉన్నది, అసత్ అంటే లేదు, నాస్తి అని. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సద్బుద్ధి అనగానేమి, అసద్బుద్ధి అనగానేమి శంకర్ల వాక్యంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది చదివి చెప్పుకుందాం ఎక్స్ప్లెనేషన్. యద్విషయా బుద్ధి యద్విషయా బుద్ధిః న వ్యభిచరతి న వ్యభిచరతి తత్సత్. తత్సత్. యద్విషయా బుద్ధి యద్విషయా బుద్ధిః వ్యభిచరతి వ్యభిచరతి తదసత్ తదసత్ ఇతి. ఇతి. సదసద్విభాగే సదసద్విభాగే బుద్ధితంత్రే స్థితే. బుద్ధితంత్రే స్థితే. అక్కడ ఆగుదాం. అయితే సద్బుద్ధి అనగానేమి, యద్విషయా బుద్ధి న వ్యభిచరతి తత్ సత్. ఏ విషయంలో అయితే ఉన్నది 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 అన్నటువంటి, ఇప్పుడు చూడండి, ఎదురుకుండా ఘటము ఉన్నది అనుకుందాం. ఈ ఘటము ఎగ్జాంపుల్ తరచూ వస్తూ ఉంటుంది. ఘటము, పటము. ఘటము అంటే కుండ, పటము అంటే వస్త్రం. ఘటము ఉన్నది అనుకున్నాం అనుకోండి. ఘటము ఉన్నది అన్నప్పుడు ఉన్నది అన్న జ్ఞానం ఉన్నది, ఘటము అన్న జ్ఞానము కూడా ఉన్నది. 2 ఉన్నాయి, 2 జ్ఞానాలు ఉన్నాయి అక్కడ. ఘటము ఉన్నది, మనం 2 ఒకటే అని అనుకుంటాం, కానీ 2 ఉన్నాయి. ఎందుకంటే ఘటము లేనప్పుడు ఘటము లేదు అన్న జ్ఞానం కలుగుతుందిగా. అంటే ఘటము యొక్క అభావము ఉన్నది, అంతే కదా. ఘటము ఉన్నది, ఘటం పోయింది, తీసేశారు ఘటం టేబుల్ నుంచి. అప్పుడు ఏముంది, ఘటము లేదు అంటున్నాం. ఘటము లేదు అంటున్నామంటే ఘటము లేకపోవుట ఉన్నది అంటున్నాంగా. ఆ విధంగా రెండిట్లోనూ కూడా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఘటము ఉన్నది, ఘటము యొక్క అభావము ఉన్నది, అలా చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు అలా వాక్యం అలా చెప్పాలి. అలా చెప్తేనే కరెక్ట్ ఆ వాక్యం. మనము ఘటము యొక్క అభావము ఉన్నది అన్నదాన్ని సింప్లిఫై చేసి ఘటము లేదు అని చెప్పుకుంటున్నాం. బట్ ఘటము లేదు అంటే దాని భావం ఏమిటి, ఏమీ లేదని కాదుగా. ఘటము యొక్క అభావము ఉన్నది. అక్కడ ఉన్నది కాన్స్టెంట్, ఉన్నది 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 కాన్స్టెంట్. దానికి సద్బుద్ధి అని పేరు. ఆ ఉన్నది యొక్క జ్ఞానము, ఆ జ్ఞానంలో ఉన్నది అన్న జ్ఞానం ఏదైతే ఉందో అది సద్బుద్ధి అంటారు. ఎందుకంటే ప్రతి క్షణము ఏదో ఒకటి ఉన్నది అనే జ్ఞానమే కలుగుతుంది మనకి. ఇప్పుడు రాత్రి చీకటిలో ఉన్నప్పుడు కూడా చీకటి ఉన్నది అన్న జ్ఞానం కలుగుతోంది. ఏమీ కనిపించుట లేదు, కనిపించేది ఏదీ లేదు అంటే ప్రతి వస్తువు యొక్క అభావము ఉన్నది అన్న జ్ఞానమే కలుగుతుంది. సో ఉన్నది కాన్స్టెంట్ ఎప్పుడు కూడా, అదే చెప్తున్నారు. దానికి సద్బుద్ధి అని పేరు. యద్ విషయా బుద్ధి నా వ్యభిచరతి. సింపుల్ డెఫినేషన్. ఏ విషయం, దేని బుద్ధి అయితే, అంటే ఏ విషయం యొక్క బుద్ధి అయితే వ్యభిచరించదో అంటే మారిపోదో అది సద్బుద్ధి, అది సత్. యద్ విషయా బుద్ధి వ్యభిచరతి తద సత్. ఇప్పుడు ఘటము ఉన్నది, ఘటము లేదు, అది ఘటము యొక్క అభావము. ఒకప్పుడు ఘటము, ఆ ఘటం పోయి వస్త్రం వచ్చింది అనుకోండి, ఓకే ఘటం పోయినది, ఇప్పుడు వస్త్రము ఉన్నది. అది పోయి ల్యాప్టాప్ వచ్చినది, ఓకే వస్త్రం పోయినది, ల్యాప్టాప్ వచ్చింది. అది
అది వ్యభిచారం అంటే. వ్యభిచారం అంటే ఉండి లేకపోవుట, మారిపోతూ ఉండుట. ఏ విషయం యొక్క బుద్ధి అయితే వ్యభిచరిస్తూ ఉంటుందో అది అసద్బుద్ధి. సో ఇక్కడ ఘటము అస్తి ఘటము లేదు అన్న వాక్యములలో ఘటము ఉన్నది, ఘటము యొక్క అభావము ఉన్నది అనే 2 వాక్యాల్లో ఉన్నది సత్, ఘటము యొక్క అభావము అసత్. అది అక్కడ డిస్టింక్షన్. ఇప్పుడు దేహము ఉన్నది, దేహము ఉన్నది, ఈ దేహము ఉన్నది, ఆ దేహము ఉన్నది, ఫలానా దేహము ఉన్నది. అవన్నీ ఏమవుతాయి? అవన్నీ ఈ దేహము, ఫలానా దేహము, అవన్నీ అసత్యములు. ఈ దేహము పుట్టినది, దేహము నశించినది అన్నప్పుడు కూడా దేహము యొక్క భావము తెలుస్తున్నది, అది పుట్టినది. దేహము యొక్క అభావము తెలుస్తున్నది, దేహము నశించినది. కానీ ఉన్నది కాన్స్టెంట్. దేహము పుట్టుట, దేహము గిట్టుట పెర్మనెంట్, టెంపరరీ. సో టెంపరరీ అసత్యము. ఏది వ్యభిచరిస్తూ ఉంటుందో అది అసత్యము యొక్క డెఫినిట్. అసత్యము అంటే అది డెఫినిషన్. ఏది వ్యభిచరించదో అది సత్యము. పైన అంతరిక్షంలో చూస్తే సూర్యుని యొక్క శక్తి అంతటా వ్యాపించి ఉన్నది, అది సత్. కనిపిస్తుంది, కనిపించదు, అది అసత్. అది వ్యభిచారం, వ్యభిచరిస్తూ ఉంటుంది. గ్రహము ఉన్న చోట కనిపిస్తూ ఉంటుంది, గ్రహము లేని చోట కనిపించదు. శాటిలైట్ ఉన్న చోట కూడా శాటిలైట్ కనిపిస్తుంది, ఎందుకంటే శాటిలైట్ మీద సన్లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుంది. సో భూమి చుట్టూ శాటిలైట్లు పెట్టేశారు. ఇప్పుడు ఆ శాటిలైట్ కనిపిస్తుంది మనకి. ఎందుకు కనిపిస్తుంది? సన్లైట్ ఉంది, శాటిలైట్ అనే మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ మీద సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మనకి శాటిలైట్ కనిపిస్తుంది. సో మెటీరియల్ ఉన్న చోట మెటీరియల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఉన్నది మెటీరియల్ కనిపిస్తుంది, కానీ ఉన్నది సన్లైట్. సో సన్లైట్ ఉన్నది అన్నది సత్యము, మెటీరియల్ కనిపిస్తున్నది, మెటీరియల్ కనిపించదు అనేటటువంటిది, మెటీరియల్ లేనప్పుడు కనిపించదు అనేటటువంటిది అసత్యము. అదే చెప్తున్నారు అక్కడ డెఫినిషన్ లో. అయితే ఈ రెండిట్లోనూ కూడా అంతరిక్షం ఎగ్జాంపుల్లో సన్లైట్ ఒక గ్రహంలోనో లేక శాటిలైట్ లోనో రిఫ్లెక్ట్ అయినప్పుడు, గ్రహమో శాటిలైటో లేకుండా సన్లైట్ రిఫ్లెక్ట్ అవ్వనప్పుడు, 2 సిచ్యుయేషన్స్ లోనూ కూడా సత్యం ఏమిటి అంటే సన్లైట్ ఉన్నది, సూర్యుని యొక్క శక్తి సర్వము వ్యాపించి ఉన్నది, అది సత్యము. ఒకటే సూర్య శక్తి ఉన్నది, అది కూడా ఒకటే. అది కూడా ఎక్కడో లేదు సూర్యుని యొక్క కాంతి. సూర్యుని యొక్క కాంతి అంతటా వ్యాపించి ఉన్నది. ఎక్కడో కొన్ని బిలియన్ల మైళ్ళ అవతల లేదు సూర్యకాంతి. సూర్యకాంతి అంతటా వ్యాపించి ఉన్నది. అంతటా వ్యాపించి ఉన్న సూర్యకాంతి అది అధిష్టానము, అది అధికరణము అని కూడా అంటాం, ఆ పదం వస్తుంది. ఆ అధిష్టానములో ఒక చోట ఉన్నట్టు ఒక చోట లేనట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఒక చోట ఉన్నట్టు లేనట్టు కనిపించే అనుభవం ఏదైతే ఉందో అది అసత్యము. అంతటా వ్యాపించి ఉన్నది అన్నటువంటి బుద్ధి నిశ్చయం ఏదైతే ఉంటుందో అది సత్యం. ఇది జీవితానికి అన్వయించుకుంటే సుఖదుఖములు అసత్యములు కల్పితములు. అంతటా ఉన్నటువంటి సాక్షి చైతన్యం ఒకటే సత్యము, అది ఒకటే వ్యభిచరించదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది అన్నటువంటి అనాలిసిస్ తేలడానికని ఇదంతా చెప్తున్నారు. అనాలిసిస్ కొంచెం ఫిలాసాఫికల్ అనాలిసిస్ కాబట్టి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ చెప్తున్నటువంటి ఉద్దేశము అది. సరే నెక్స్ట్. సో యద్ విషయా బుద్ధి వ్యభిచరతి తత్ వ్యభిచరతి తత్ అసత్, యద్ విషయా బుద్ధి నా వ్యభిచరతి తత్ సత్ ఇది సదసద్ విభాగే బుద్ధితంత్రే స్థితే. ఇది బుద్ధి, మన బుద్ధిలో ఉన్నదే ఇది. ఇది మన బుద్ధిని ఆశ్రయించుకుని ఉన్నది ఈ విభాగము. తంత్రే అంటే, తంత్రము అంటే ఆశ్రయము అని అర్థం. బుద్ధి తంత్రము అంటే బుద్ధిని ఆశ్రయించుకున్నది ఉన్నది. ఏమిటున్నది? ఈ సదసద్ విభాగము. ఇది ఇట్లా ఉండంగా నెక్స్ట్ అది సతి సప్తమి అక్కడ అది ఆ విధంగా ఉండంగా పరిస్థితి అది. మన బుద్ధిలో మన బుద్ధి కాన్స్టెంట్ ఎప్పుడూ ఉంటుంది. బుద్ధి సాక్షి చైతన్యం, ఆ సాక్షి చైతన్యంలో ఆ బుద్ధిలో ఒక్కొక్క కొన్ని కనిపించుట, కొన్ని కనిపించకపోవుట అనేటటువంటి సదసద్ విభాగము మన బుద్ధిని ఆశ్రయించుకుని ఉన్నది. సో ఆశ్రయమైనటువంటి బుద్ధి కాన్స్టెంట్, అక్కడికే వస్తాం, అదే ఆత్మ. కనిపించే నామరూపములు, కనిపించకపోయే నామరూపములు కల్పితములు, మిథ్య. అదే చెప్పబోతున్నారు. చదువుదాము. సర్వత్ర ద్వే బుద్ధి, సర్వత్ర ద్వే బుద్ధి, సర్వైః ఉపలభ్యేతే ఉపలభ్యేతే సమానాధికరణే సామానాధికర్యేణ
కాదు ఇక్కడ తర్వాత బ్రాకెట్ లో రాసిన వాక్యం ఉన్నది, అది కరెక్ట్ వాక్యము. సో ఉపలభ్యతే సమానాధికరణే ఉపలభ్యేతే సమానాధికరణే న నీలోత్పలవత్ న నీలోత్పలవత్ సన్ఘటః సన్పటః సన్ఘటః సన్పటః సన్హస్తి సన్హస్తి ఇది. ఇతి. అయితే చిన్న డిస్టింక్షన్ చెప్తున్నారు. చాలా అంటే ఇది తార్కికులతో వచ్చినటువంటి వాదోపవాదం, నైయాయికులతోటి. వాళ్ళు లొజీషియన్స్, వాళ్ళు పట్టాన్ని ఏమాట ఒప్పుకోరు. సో వాళ్ళతో జరుగుతున్నటువంటి వాదన ఇది కొంచెం మరి ఇలాగే ఉంటుంది. అయితే వాళ్ళు ఏమంటారంటే ఈ ఘటము ఉన్నది, ఘటము లేదు, తర్వాత వస్త్రము ఉన్నది, వస్త్రము లేదు, తర్వాత ఏనుగు ఉన్నది, ఏనుగు లేదు. ఇక్కడ రెండు బుద్ధులు ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు. ఓకే, అయితే మరి నీలోత్పలము అన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. తీసుకుని అక్కడ నీలము ఉత్పలము రెండు ఉన్నాయి కదా, రెండు బుద్ధులు ఉన్నాయి. నీలము నల్లగా ఉన్నటువంటి పువ్వు అని కదా అర్థం నీలోత్పలం అంటే. అక్కడ పువ్వు అనే ఒక జ్ఞానము ఉన్నది, నీలము అనే జ్ఞానము, రెండు జ్ఞానాలు ఉన్నాయి కదా. మరి అక్కడ వ్యభిచారం లేదు కదా అని వాళ్ళ వాదన. రెండు కనిపిస్తున్నాయి కదా, రెండు రెండు నువ్వు రెండు వ్యభిచరిస్తున్నాయి అంటావా, రెండు వ్యభిచరించవంటున్నాయా అని వాళ్ళ వాదన. ఆ ఎగ్జాంపుల్ కి దీనికి డిఫరెన్స్ చెప్తున్నారు. ఇది అలాంటిది కాదయ్యా. అక్కడ అక్కడ రెండు జ్ఞానములు ఉన్నాయి, పువ్వు ఉన్నది, నీలమైనటువంటి రంగు ఉన్నది. దీన్ని దాంతో పోల్చకూడదు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒకటే సబ్స్ట్రాటం ఉన్నది, ఒకటే అధికరణము ఉన్నది. ఏమిటి? ఉన్నది అనే అధికరణము ఉన్నది. ఆ ఉన్నది అనే అధికరణంలో ఆ ఉన్నది అన్నటువంటి చైతన్యమే ఒక చోట ఘటముగాను, ఇంకొక చోట పటముగాను, ఇంకొక చోట ఏనుగుగాను, ఇంకొక చోట మరో దేహముగాను మనకి ఉన్నట్టుగా కనిపిస్తున్నది. అంతేనే గాని ఉన్నది ఒక్కటే. దీనిని నీలోత్పలము అనేటటువంటి ఎగ్జాంపుల్ తో దీన్ని పోల్చుట కరెక్ట్ కాదు. అక్కడ అది దాని ఎగ్జాంపుల్, దాని డిస్కషన్ వేరు. నీలోత్పలములో పువ్వునకు విశేషణము నీలము అయినది, అటువంటి అనాలిసిస్ కాదు. ఇక్కడ ఈ ఉన్నది అనేటట్టు అక్కడ రెండు, పువ్వు సత్యము కాదు, నీలము సత్యము కాదు, రెండు అసత్యము, రెండు నామరూపములే. కానీ ఇక్కడ మాత్రము అక్కడ ఎలా చెప్పుకోవాలంటే నీలోత్పలము ఉన్నది అని వచ్చింది. అక్కడ కూడా ఉన్నదియే సత్యం, నీలోత్పలములు రెండు అసత్యం. ఎందుకంటే రెండు విశేషణాలే. పువ్వు అనేది ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కి మనం పెట్టుకున్నటువంటి నామరూపం, నీలము అనేది కూడా ఒక పర్టికులర్ రంగుకి మనం పెట్టుకున్నటువంటి నామరూపములు. అక్కడ నీలోత్పలములో రెండు అసత్యములే. నీలోత్పలం అస్థి అని చెప్పాలి, చెప్పినప్పుడు అస్థి సత్యం అవుతుంది. ఇక్కడ ఆ డిస్టింక్షన్ చూపిస్తున్నారు శంకర్లు. మరి ఇది ఆ నైయాయికులతో వాదనకి చెప్తున్నటువంటి సమాధానం కాబట్టి కొంచెం మరి ఇలాగా తికమక్కగానే ఉంటుంది. సో సన్ఘటః సన్పటః సన్హస్తి ఇది. ఇటువంటి నా నీలోత్పలవత్, నీలోత్పలము వలె కాదు. ఇక్కడ సమానాధికరణము ఉన్నది, రెండిట్లోనూ ఒకటే అధికరణము ఉన్నది, ఒకటే వీటన్నిటికీ కూడా ఘటము ఉన్నది, ఘటము యొక్క అభావము ఉన్నది ఘటము లేనప్పుడు. వస్త్రము ఉన్నది, వస్త్రము యొక్క అభావం ఉన్నది వస్త్రము లేనప్పుడు. ఏనుగు ఉన్నది, ఏనుగు లేనప్పుడు ఏనుగు యొక్క అభావం ఉన్నది. దేహము ఉన్నది, దేహము లేనప్పుడు దేహము యొక్క అభావం ఉన్నది. వీటన్నిటిలోనూ కూడా ఉన్నది అనేది సమానమైన అధికరణము అని చెప్తున్నారు. అని ఆ బ్రాకెట్ తర్వాత వాక్యానికి వెళ్దాము. ఏవం సర్వత్ర తయోః బుద్ధ్యోః ఘటాది బుద్ధిః వ్యభిచరతి తథా చ దర్శితం నతు సద్బుద్ధిః. అయితే ఘటము ఉన్నది, తర్వాత వస్త్రము ఉన్నది అన్న విషయంలో ఉన్నది మారట్లేదు. అంటే మన ఎక్స్పీరియన్స్ లో చూడండి, రోజంతా ఏదో ఒకటి ఉన్నది అనే కాన్స్టెంట్ ఎక్స్పీరియన్స్ తోనే ఉంటాం. ఏమీ లేదనుకోని చుట్టూ నేను ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్ లోకి డిజాల్వ్ అయిపోతుంది. ఏమీ లేనప్పుడు, మనసులో ఎటువంటి చలనము లేనప్పుడు, జస్ట్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ మన అనుభవానికి వస్తుంది. కళ్ళు మూసుకుని ఎప్పుడైనా ధ్యానము బాగా పట్టినప్పుడు ఆ స్థితిలో ఉన్నాను అన్నటువంటి అనుభవంలో ప్రతిదీ కూడా డిజాల్వ్ అయిపోతుంది. అంతే కదా. సో ఉన్నాను ఉన్నది అన్నది వ్యభిచరించుటలేదు, అది వ్యభిచరించుటలేదు.
బుద్ధిలో జ్ఞానము మారినప్పుడు ఒకసారి ఘటము, ఇంకొకసారి వస్త్రము, ఇంకొకసారి ఏనుగు, ఇంకొకసారి దేహము, ఇంకొకసారి ల్యాప్టాప్, ఇంకొకసారి మొబైల్ ఫోన్, ఇంకొకసారి సినిమా, ఇంకొకసారి మరోటి. అలాగా ఒకదాని నుంచి ఒకదానికి బుద్ధిలో ఉన్నటువంటి అవగాహన మారుతూ ఉన్నదే కానీ బుద్ధి మారుట్లేదు. అంటే బుద్ధి అంటే ఎగ్జిస్టెన్స్ మారుట్లేదు, ఉన్నది అన్నది మారుట్లేదు. అది చెప్తున్నారు. ఏవం సర్వత్ర తయోహ బుద్ధ్యోహ, ఈ రెండు బుద్ధులలో ఘటాది బుద్ధి వ్యభిచరతి. ఘటము పటము అంటే ఘటము, వస్త్రము, సినిమా, మొబైల్, ల్యాప్టాప్ మొదలగు నామరూపములకు చెందినటువంటి జ్ఞానము, అవగాహన వ్యభిచరతి, అది మారుతూ ఉంటుంది అని పైన ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. తథాచ దర్శితం నతు సద్బుద్ధి, సద్బుద్ధి మారుట్లేదు. సద్బుద్ధి, సత్ అంటే ఉన్నాను అన్నటువంటిది మారట్లేదు అని చెప్తున్నారు. తస్మాత్ తస్మాత్ ఘటాది బుద్ధి విషయ అసన్ వ్యభిచారాత్. ఘటాది బుద్ధి విషయన్ అసన్ వ్యభిచారాత్. అందుకని ఈ కారణము చేత ఘటాది బుద్ధి విషయ, ఘటము, పటము, వస్త్రము, సినిమా, సుఖము, దుఃఖము, దేహము, నేను ఫలానా, నాది, ఇది, ఇవన్నీ ఏమవుతాయి? అవన్నీ అసత్యములు అవుతాయి. ఎందుకు? వ్యభిచారాత్, అవి మారిపోతూ ఉంటాయి కాబట్టి. కానీ ఏ చైతన్యములో అయితే ఇవన్నీ మన అనుభవానికి వస్తున్నాయో ఆ చైతన్యము మారుటలేదు, అందులో వ్యభిచారము లేదు అని చెప్తున్నారు. నతు సద్బుద్ధి విషయ నతు సద్బుద్ధి విషయ వ్యభిచారాత్. అవ్యభిచారాత్. సో ఘటము పటము యొక్క జ్ఞానము మారినప్పుడు మారుతున్నది నామరూపములే కానీ మనలో ఉన్న చైతన్యము మారుట లేదు అని చెప్తున్నారు. సో ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఆ సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో, ఉన్నాను అన్నటువంటి భావం ఏదైతే ఉన్నదో అది మారదు, అది నిలకడగా ఉంటుంది, అది కూటస్థం, అది మారదు. అందులో దానికి మార్పు లేదు, దానికి బౌండరీస్ లేవు, అది అలా ఉంటూనే ఉంటుంది. బౌండరీస్, మార్పులు ఎక్కడొస్తాయి? నామరూపాల్లో వస్తాయి. దేహమును, మనసు, బుద్ధి ఎదురుకుండా కల్పించే దేహములు, నేను ఫలానా, ఇది నాది, వస్తువులు, జగత్తు, పువ్వులు, చెట్లు, ఆకులు, వాటిల్లో వ్యభిచారం కనిపిస్తూ ఉంటుంది. ఆ అవగాహన మారుతూ ఉంటుంది. కానీ ఏ చైతన్యములో అయితే ఆ అవగాహన మనకు వస్తుందో అది మారట్లేదు. మన స్వరూపము ఆ చైతన్యము అని మనము బుద్ధి నిశ్చయం చేసుకోవాలని దీని యొక్క తాత్పర్యం చెప్తున్నందుకు. అది నెక్స్ట్ పేర చదువుతాం. ఇంకటే ఇంకా మళ్ళీ తార్కికులు ఒక పట్టాన్ని వదలరు వాదన. సో అందుకని ఈ పారాగ్రాఫ్ లో కూడా మరి కొంచెము వితండవాదం చేసే తార్కికులతోటి ఇది ఆర్గ్యుమెంట్ అనమాట, ఆర్గ్యుమెంటేటివ్ రైటింగ్. వాళ్ళు చెప్పే అబ్జెక్షన్స్ అన్ని అక్కడ రాసి వాటన్నిటినీ కూడా 3-4 రకాల అబ్జెక్షన్స్ రాసి వాటన్నిటిని నిరాకరించుకుంటూ వస్తారు. ఓకే, చదువుదాం. ఘటే వినష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం సద్బుద్ధిరపి వ్యభిచరతి ఇది చేత్. అయితే ఘటము నశించినప్పుడు ఘటే వినష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం సద్బుద్ధిరపి వ్యభిచరతి. అదే అంటున్నారు. ఘటము లేదు అన్నప్పుడు వాడు ఒప్పుకోవట్లేదు అనమాట. ఇంతకీ ఒప్పుకోవట్లేదు వాడు. ఘటము లేనప్పుడు, ఘటము నాస్తి అన్నప్పుడు ఆ సత్ బుద్ధి కూడా నశించిపోయి నాస్తి అన్న బుద్ధి వస్తున్నది కదా అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అదే అక్కడ సంస్కృత వాక్యంలో చెప్పి ఉన్నది. ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం ఘటబుద్ధౌ. ఆ వ్యభిచరంత్యాం ముందు పెట్టుకోవాలి. వ్యభిచరంత్యాం ఘటబుద్ధౌ అంటే వ్యభిచరిస్తున్నటువంటి ఘటబుద్ధి యందు సద్బుద్ధిరపి వ్యభిచరతి. సద్బుద్ధి కూడా పోయినది కదా. ఘటము నాస్తి అన్నప్పుడు నువ్వు ఘటము ఉందని ఎలా అంటున్నావు? ఘటము లేదు కదా అంటున్నావు. అంటే నా పటాదౌ అపి సద్బుద్ధి దర్శనాత్. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ లో ఉన్నదే, ఒక విషయం కనిపించకపోతే ఇంకో విషయం కనిపిస్తూ ఉంటుంది. ఘటం పోయింది, టేబుల్ మీద ఘటం ఉంది, ఘటం తీసేసాము, ఘటం తీసే టేబుల్ కనిపిస్తోందిగా, ఇంకా టేబుల్ ఉన్నదిగా, టేబుల్ తీసేసాము, టేబుల్ తీసేస్తే అక్కడ ఖాళీ స్థలము ఉన్నదిగా, ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా అంటున్నారు. ఏదో ఒకటి మన అవగాహనకి వస్తూ ఉంటుంది. పటాదౌ అపి సద్బుద్ధి దర్శనాత్. ఏదో ఒకటి, ఏది లేకుండా ఉన్నది అన్నది అనలేము. ప్రతిదాని యొక్క అభావము మన అవగాహనకి వస్తున్నది అని మాత్రమే అనగలము అంటున్నారు. దాన్నే
కొంచెం టెక్నికల్ గా చెప్తున్నారు. విశేషణ విషయ ఏవ విశేషణ విషయా ఏవ సా సద్బుద్ధి. సా సద్బుద్ధిః. సో ఈ సద్బుద్ధి విశేషణంతో కూడుకుని ఉంటుంది ఎప్పుడు. ఉన్నది ఉన్నది సత్యము, ఘటము ఉన్నది, ఘటము విశేషణమైంది. ఆ ఉన్నది అన్న సద్బుద్ధికే, ఆ చైతన్యానికి ఘటము విశేషణముగా తగులుకున్నది. పువ్వు ఉన్నది అంటే ఉన్నది చైతన్యము. చైతన్యానికి ఏమైంది? చైతన్యము పువ్వు యొక్క రూపమును దాల్చినది. ఎదురుకుండా పువ్వు కనిపించినప్పుడు మన మనసంతా పువ్వు యొక్క రూపాన్ని దాల్చింది. సో ఆ చైతన్యము పువ్వు యొక్క రూపమును పొంది పువ్వుని విశేషణంగా చేసుకుంది అంటున్నారు. ఈ విశేష భావము తోనే మనకి కనిపిస్తుంది. మనకి మన ఎక్స్పీరియన్స్ లో చైతన్యము అలాగే వస్తుంది ఎక్స్పీరియన్స్ కి. ఏమీ లేకుండా, సాధారణంగా ఏమీ లేకుండా ప్యూర్ చైతన్యం ఎక్స్పీరియన్స్ కి రాదు. ఎప్పుడో ధ్యాన స్థితిలో కలుగుతుంది అటువంటి ఎక్స్పీరియన్స్. మామూలుగా మన 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 అనుభవానికి ఎలా వస్తుంది? ఆ చైతన్యము ఏదో ఒక విషయాకారమును దాల్చి మన అనుభవానికి వస్తుంది. ఎదురుకుండా మనిషి ఉంటే మన చైతన్యము ఆ మనిషి యొక్క ఆకారాన్ని దాల్చి మన అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ మనిషి యొక్క ఆకారము విశేషణము అంటున్నారు. దాన్ని విశేషణము విశేష్యము. విశేషము చైతన్యము, విశేషణము ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి ఆకారము. సో అలా విశేషణ విషయ భావములోనే మనకి చైతన్యము అనుభవానికి వస్తూ ఉంటుంది సాధారణంగా, లేకుండా రాదు కదా. ఈ విశేషణ విశేషాలు లేకుండా చైతన్యం యొక్క అనుభవం రాదు కదా అంటున్నారు. సద్బుద్ధివత్ తద్బుద్ధివత్ పటబుద్ధిరపి ఘటబుద్ధిరపి ఘటాంతరే ఘటాంతరే దృశ్యతే ఇతి చేత్ దృశ్యతే ఇతి చేత్ నా. నా. అంటే ఇంకొక పూర్వపక్షం, మళ్ళీ పూర్వపక్షం చెప్తున్నారు. సద్బుద్ధివత్ పటబుద్ధి అపి ఘటాంతరే దృశ్యతే ఇది చేత్ నా పటాదౌ అదర్శనాత్. అంటే ఘటము పోవట్లేదు కదా. ఇప్పుడు మా ఇంట్లో 6 గ్లాసులు ఉన్నాయి, గాజు గ్లాసులు. ఒక గ్లాసు విరిగిపోయింది. ఒక గ్లాసు విరిగిపోతే ఇంకో గ్లాసు కనిపిస్తోంది కదా అంటున్నాడు పూర్వపక్షి. నువ్వు ఘటము యొక్క బుద్ధి పోయిందని ఎలా అంటున్నావు? ఈ నామరూపాన్ని ఒప్పేసుకుంటున్నాను, ఘటము నామరూపమే, ఓకే ఒప్పేసుకుంటున్నాను. కానీ బోల్డ్ అన్ని ఘటములు ఉన్నాయి సృష్టిలో. ఒక ఘటం పోతే ఇంకో ఘటం కనిపిస్తోంది. మరి ఘటం బుద్ధి పోయిందని ఎలా, వ్యభిచరిస్తోందని ఎలా అంటున్నావు? ఘటబుద్ధి వ్యభిచరించట్లేదు కదా. చూడండి ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో వితండవా. ఘటబుద్ధి వ్యభిచరించట్లేదు కదా అంటున్నాడు పూర్వపక్షి. ఒక ఘటం పోయి ఇంకో ఘటం కనిపిస్తోంది. గాజు గ్లాసులు నా దగ్గర ఒక 10 డజన్లు గాజు గ్లాసులు ఉన్నాయి మా ఇంట్లో. ఓ గాజు గ్లాసు విరిగిపోయింది, ఓకే అది నామరూపమే. ఇంకో గాజు గ్లాసులో కనిపిస్తుంది ఆ నామరూపము. మరి నామరూపముల యొక్క జ్ఞానము వ్యభిచరిస్తోందని ఎలా చెప్తున్నారు అంటున్నారు. అంటే నా అది కాదు. ఎందుకు? పటాదౌ అదర్శనాత్. పటాదావ్ అదర్శనాత్ అంటే పటాదుల యందు ఘటాదులు కనిపించట్లేదు కదా అంటున్నారు. వస్త్రంలో ఘటం కనిపించట్లేదు కదయ్యా అంటున్నారు. అది ఘటం, వేరే ఘటంలో ఘటం కనిపిస్తున్నది కానీ పటములో ఘటం కనిపించట్లేదుగా. ఘటబుద్ధి సత్యమే అయితే అన్నిట్లోనూ ఘటం కనిపించాలి. అది ఆర్గ్యుమెంట్. ఘటబుద్ధి సత్యమైతే అన్నిటిలోనూ ఘటం కనిపించాలి. ఘటములో ఘటముని, పటములో పటము కనిపించకూడదు, అన్నిట్లోనూ కూడా ఘటమే కనిపించాలి అని శంకర్ల యొక్క దాన్ని రెఫ్యూట్ చేయడం. సరే, ఇంకొక పూర్వపక్షం వస్తుంది. సద్బుద్ధిరపి నష్టే నష్టే ఘటేన దృశ్యతే ఇతి చేత్ ఘటేన దృశ్యతే ఇతి చేత్ న విశేష్యాభావాత్. న విశేష్యాభావాత్. అయితే ఇక్కడ ఇంకొక వాళ్ళు ఇంకా దాన్నే పీకుతున్నారు. ఆ సద్బుద్ధి కూడా ఘటము నశించినప్పుడు ఘటే నష్టే షట్బుద్ధిరపి న దృశ్యతే. ఘటము నశించినప్పుడు ఉన్నది అన్నటువంటి, ఘటము ఉన్నది అన్నటువంటి అది కనిపించట్లేదు కదా, ఘటము పోయినది కదా, సద్బుద్ధి కూడా పోయినది అని మళ్ళీ అంటే కాదు. విశేష్యాభావాత్. ఉన్నది పోలేదు, ఉన్నది అన్న జ్ఞానం పోలేదు, ఆ ఉన్నది అన్న జ్ఞానమునకు తగిలించుకున్న విశేషణము మాత్రమే పోయినది, మారినది అని చెప్తున్నారు. సో విశేషణము విశేష్యము, విశేష్యము చైతన్యము, విశేషణము ఘటము. ఘటము నశించినప్పుడు చైతన్యము నశించుటలేదు, ఘటము అన్న విశేషణము మాత్రమే నశిస్తున్నది అని. ఎందుకంటే ఇది చాలా, దాన్ని పరిశీలించి బుద్ధిలో నిశ్చయం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత చెప్పబోతున్నారు ఎందుకు చేసుకోవాలి నిశ్చయం అన్నది. అందుకని దీన్ని
100 విధాలుగా దీన్ని పరిశీలించి నువ్వు ఎలా ఆలోచించినా కూడా ఘటము నామరూపము విశేషణము, చైతన్యము విశేష్యము కాన్స్టెంట్, విశేషణము ఇంపర్మనెంట్ అని చెప్తున్నారు. అది మనము బుద్ధి నిశ్చయం చేసుకుందుకని ఈ వాదన అంతా. చదువుదాము. ఆ విశేష్య భావాత్కి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వాక్యం. సద్బుద్ధి విశేషణ విషయా సతి తద్బుద్ధి విశేషణ విషయా సతి విశేష్యా భావే విశేష్యాభావే అనుపపత్తౌ విశేషణానుపత్తౌ కిం విషయా స్యాత్ కిం విషయా స్యాత్ నతు పునః నతు పునః సద్బుద్ధేః సద్బుద్ధేః విషయాభావాత్. విషయాభావాత్. అంటే ఈ సద్బుద్ధి విశేషణ విశేష్యముల కాంబినేషన్ లోనే మన అనుభవానికి వస్తుంది. విశేషణ విషయా సతి విశేష్యాభావే విశేషణ అనుపపత్తౌ కిం విషయా స్యాత్. విశేషణము పోతే విశేష్యము పోయిందని ఎలా అంటున్నావయ్యా? మన అనుభవానికి వస్తున్నది అంతే, అలాగా అంతేనే కానీ విశేష్యము చైతన్యము పోవటలేదు. ఘటము నశించినప్పుడు ఘటము నామరూపము నశించినదే కానీ చైతన్యము నశించుటలేదు కదా. ఘటము నశించినప్పుడు చైతన్యం కూడా నశించిందని ఎందుకు అంటున్నావు? చైతన్యము నశించుటలేదు, చైతన్యము ఎప్పుడూ ఉన్నదే. ఘటము అనే నామరూపము నశించినది. ఈ డిఫరెన్స్ నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు అంటున్నారు ఆయన. ఈ చైతన్యము ప్యూర్ చైతన్యముగా నీ అనుభవానికి రావట్లేదు. అది ఎప్పుడో మనకు తెలిసిన విషయమే. అది ఎప్పుడో కానీ అనుభవానికి రాదు. ప్యూర్ చైతన్యము విషయంలో అనుభవానికి రాదు. అది ఎప్పుడూ కూడా విశేషణముతో కూడుకుని. ఇప్పుడు అంతరిక్షంలో సన్లైట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వాక్యం అర్థం చేసుకుంటే. సన్లైట్ ప్యూర్ సన్లైట్ రూపంగా ఎప్పుడు మన అనుభవానికి రాదు, అంతే కదా. అలా ప్యూర్ సన్లైట్ రూపంలో అనుభవానికి వస్తే ప్లానెట్ కి మధ్యలో కూడా సన్లైట్ కనిపించాలి. సో ప్లానెట్ కి సన్లైట్ మధ్యలో కనిపించదు. సన్లైట్ ఎప్పుడు కూడా రిఫ్లెక్టింగ్ మెటీరియల్ తోనే మన అనుభవానికి వస్తుంది. సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేసే మెటీరియల్ లేకుండా సన్లైట్ మన అనుభవానికి రాదు. అది అక్కడ చెప్తున్నది. అంతేనే గాని అనుభవానికి రావట్లేదు కాబట్టి సన్లైట్ లేదు అని అనలేరు అంటున్నారు. ఈ దృష్టాంతం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దీన్ని అర్థం చేసుకుంటే. అంతరిక్షంలో చీకటిగా ఉన్న చోట సూర్యుని యొక్క కాంతి లేదు అని మీరు అనలేరు. ఎందుకంటే సూర్యకాంతి ప్యూర్ సూర్యకాంతిగా మనకి ఎప్పుడూ అనుభవానికి రాదు. మన ఇంద్రియానికి గోచరించదు సూర్యకాంతి. అసలు యాక్చువల్లీ మనకి గోచరిస్తున్న సూర్యకాంతి కాదు. సూర్యకాంతి యొక్క ప్రతిబింబం అంటామా, రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఏమంటాం రిఫ్లెక్షన్ తెలుగులో? ప్రతిబింబం అని అనుకుందాం. సూర్యకాంతి యొక్క ప్రతిబింబము మాత్రమే కనిపిస్తున్నది మనకి. భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణములో సూర్యకాంతి ప్రతిబింబించి ఆ సూర్యకాంతి యొక్క ప్రతిబింబమే మనం చూస్తున్నాం, కానీ సూర్యకాంతిని డైరెక్ట్ గా చూడట్లేదు. అసలు మన ఇంద్రియానికి అందదు సూర్యకాంతి. ఇంద్రియ శక్తులకు అతీతము సూర్యకాంతి. అందుకనే అంతరిక్షంలో శాటిలైట్ పెడితే శాటిలైట్ యొక్క మెటీరియల్లో రిఫ్లెక్ట్ అయినటువంటి లైటే మనకి కనిపిస్తున్నది, కానీ యాక్చువల్ సన్లైట్ కనిపించట్లేదు. ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు నీకు అంటున్నారు ఆయన ఫైనల్లీ. నతు పునః సద్బుద్ధేహ విషయాభావాత్. అంటే విశేషము లేకపోవట కాదయ్యా, సూర్యకాంతి లేకపోవట కాదు. సూర్యకాంతి ఉన్నది, కానీ సూర్యకాంతిగా మన అనుభవానికి రాదు ఎప్పుడు కూడా. సూర్యకాంతి గ్రహములోనో లేకపోతే వస్తువులోనో ప్రతిబింబించి ఆ ప్రతిబింబముగా మనకు అనుభవానికి వస్తుంది. పరమాత్మగా విడిగా మనకు అనుభవానికి రాడు ఎప్పుడు. ఎదురుకుండా ఉన్న మనిషిలోనో జగత్తులోనో జీవిలోనో ప్రతిబింబ రూపముగానే పరమాత్మ దర్శనానికి వస్తాడు, కానీ పరమాత్మగా దర్శనంకి వచ్చుట అనేది ఉండదు. అంతేనే కానీ అలా అని పరమాత్మ లేకపోవుట అనేది లేదు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్న తత్వము. ఆ పరమాత్మ తత్వము ఎదురుకుండా ఉన్న జీవిలోనో ఎదురుకుండా ఉన్న వస్తువులోనో మనకి ప్రతిబింబము, ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము తెలుస్తూ ఉంటుంది. చూడండి ఎంత చక్కని ఏమంటారు, ఎంత డీప్ పరిశీలన. మరి దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటామో మనం నాకు తెలియదు, కానీ డైజెస్ట్ చేసుకోవాల్సిన విషయం అయితే అది. పరమాత్మ కనిపించకపోవటం అనేది లేదు ఎందుకంటే పరమాత్మగా ఎప్పుడు దర్శనము కలగదు. పరమాత్మ యొక్క దర్శనం ఎలా కలుగుతుంది?
ఎదురుకుండా ఉన్నటువంటి జీవులు వస్తువులో పరమాత్మ యొక్క ప్రతిబింబ రూపముగా పరమాత్మ యొక్క దర్శనము జరుగుతుంది. సో ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము మనం చూడగలం. అది అక్కడ అక్కడ పాయింట్. బెస్ట్ దృష్టాంతము అంతరిక్షము, సన్లైట్. ఇంకా దానికంటే దీన్ని వేరే ఎలా చెప్పాలో తెలియదు నాకైతే. సో అదే చెప్తున్నారు. దీన్నే ఇంకా కంక్లూడ్ చేస్తున్నారు ఒక వాక్యంతో, ఇంకొక 2 వాక్యాలతో. ఏకాధికరణత్వం ఏకాధికరణత్వం ఘటాది విశేష్యాభావే ఘటాది విశేషాభావే నా యుక్తమితి చేత్. న యుక్తమితి చేత్. ఇంకొక పూర్వపక్షము, మళ్ళీ తార్కికుల యొక్క పూర్వపక్షం ఇది. అధికరణం ఒకటే అంటావేంటి అంటున్నారు. అంటే మళ్ళీ సన్లైట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. సన్లైట్ అర్త్ లో బ్లూగా కనిపించడానికి అర్త్ యొక్క అట్మాస్ఫియర్ కారణము. ఇక్కడ అట్మాస్ఫియర్ లో సన్లైట్ బ్లూగా రిఫ్లెక్ట్ అవుతుంది. మార్స్కి వెళ్ళారనుకోండి, మార్స్ లో సన్లైట్ రెడ్ గా కనిపిస్తుంది మార్స్ చుట్టూ. ఎందుకు అంటే మనకు ఆకాశంలో రాత్రి మార్స్ ఎర్ర చుక్కలా కనిపిస్తుంది, చిన్నది. పైకి చూస్తే చంద్రుడి చుట్టుపక్కల ఎక్కడో కనిపిస్తుందో చిన్నగా ఎర్ర చుక్కోటి. ఎందుకు రెడ్ గా ఉంటుంది అంటే మార్స్ యొక్క అట్మాస్ఫియర్ యొక్క క్యారెక్టరిస్టిక్. సో ఇక్కడ బ్లూ లైట్ కి అర్త్ యొక్క అట్మాస్ఫియర్ అధికరణము, అక్కడ రెడ్ లైట్ కి మార్స్ యొక్క అట్మాస్ఫియర్ అధికరణము అని నైయాయికుల యొక్క వాదన. నువ్వు ఏకాధికరణత్వం సమానాధికరణం అంటావేంటి, రెండిట్లోనూ ఒకటే అధికరణం అంటావేంటి, సబ్స్ట్రాటం ఒకటే అని ఎలా అంటావు? అర్త్ లైట్ కి ఏమో బ్లూ లైట్ కి అర్త్ యొక్క అట్మాస్ఫియర్ కారణము, మార్స్ యొక్క బ్లూ లైట్ కి మార్స్ యొక్క అట్మాస్ఫియర్ కారణము అంటున్నా అది కదా. మరి రెండిటికి అధికరణము సబ్స్ట్రాటం ఒకటే అంటావంటే అది కాదు. రెండిటికి సబ్స్ట్రాటం సన్లైట్ అయ్యా బాబు. మెటీరియల్ కి కూడా సబ్స్ట్రాటం సన్లైట్ అని చెప్తున్నారు. అంతకన్నా ఒక లెవెల్ కిందకి వెళ్ళి ఆలోచించాలి సూక్ష్మంగా. ఈ రెండు, ఇక్కడ రెడ్ లైట్, ఇక్కడ బ్లూ లైట్, అక్కడ రెడ్ లైట్, రెండిటికి కూడా లైట్ లో సన్లైట్ లోనే రెండు కనిపిస్తున్నాయి. సన్లైట్ లో ఇక్కడ మెటీరియల్ లో బ్లూగా కనిపిస్తోంది, అదే సన్లైట్ అక్కడ మెటీరియల్ లో రెడ్ గా కనిపిస్తోంది. అంతేనే కానీ ఇక్కడ సబ్స్ట్రాటం వేరు అక్కడ సబ్స్ట్రాటం వేరు అనేది తప్పు. ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే రెండింటికి కూడా సబ్స్ట్రాటం ఒకటే సన్లైట్. అది దృష్టాంతం ఇక్కడ చెప్తున్నారు. ఇది చేత్ నా ప్రశ్న అది. రెండిటికి ఏకాధికరణత్వం ఎలా అంటున్నావు, రెండిటికి అధికరణం వేరు కదా అనేటటువంటి ప్రశ్న. అంటే నా చెప్తున్నారు ఎగ్జాంపుల్. ఇదముదకం ఇది మరీచ్యాదౌ అన్యతరాభావేపి సమానాధికరణ్య దర్శనాత్. ఒక నిమిషం. ఓకే. ఆ ఏకాధికరణత్వం యొక్క ప్రశ్న తప్పు అంటున్నారు. అంటే రెండింటికి అధికరణము ఒకటే. ఎందుకు అంటే ఇప్పుడు మరీచ్యాదవ్ అంటే ఇప్పుడు చూడండి, ఎండమావులు. మరీచి అంటే సూర్యుని యొక్క కిరణము. ఇప్పుడు మనము ఎండాకాలంలో రోడ్డు మీద నడుస్తుంటే, తార్ రోడ్డు మీద నడుస్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి. కొంత దూరంలో ఆ తార్ రోడ్డు వేడెక్కిపోయి ఆ తార్ రోడ్డు పైన ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఎయిర్ మాలిక్యూల్స్ లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, నీటికి రోడ్డుకి అధికరణం ఏమిటి? రెండింటికి లైటే కదా. సన్లైట్ లో రోడ్డు కనిపిస్తోంది, అదే సన్లైట్ లో అట్మాస్ఫియర్ లో చిన్న తేడా వచ్చి నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో అందుకని మరీచ్యాదౌ ఇదం ఉదకం అని సన్లైట్ కంటే వేరేది కనిపిస్తోంది. సన్లైట్ లో సన్లైట్ కనిపించట్లేదు. సన్లైట్ కన్నా వేరేది అన్యతరాభావే అపి సమానాధికరణ్య దర్శనాత్. వేరేది కనిపిస్తున్నప్పటికీ కూడా ఒకటే అధికరణం ఉన్నది. ఒకటే అధికరణమైనటువంటి సన్లైట్ లో లేని నీరు కూడా కనిపిస్తున్నది. నీళ్లు లేవు. అన్యతరాభావే అపి, లేనటువంటి నీళ్లు కూడా ఉన్నటువంటి సన్లైట్ లోనే కనిపిస్తున్నాయి. అలాగే తస్మాత్ దేహాదేహే ద్వంద్వస్య చ సకారణస్య అసతః న విద్యతే భావః ఇతి.
సేమ్ థింగ్. సన్లైట్ లో మనకి మిరేజ్ అంటే నీళ్లు ఎలా కనిపిస్తున్నాయో, లేనిటువంటి నీళ్లు మరీచిలో ఉదకం ఎలా కనిపిస్తున్నదో అలాగే పరమాత్మలో దేహాదులు కనిపిస్తున్నాయి. దేహాదేహ ద్వంద్వస్య, దేహములు ఉండుట లేకపోవుట అనే ద్వంద్వము సకారణస్య అసతః, దానికి కారణమైనటువంటి పంచమహాభూతములతో సహా అది అసత్తు. ఎందుకంటే దానికి ఉండుట లేదు, ఉన్నది మాత్రము పరమాత్మయే. అసతః భావ న విద్యతే. ఇదంతా ఎందుకు వచ్చింది? ఈ 3 పారాగ్రాఫ్లు వాదన అంతా ఎందుకు వచ్చింది? ఎక్స్ప్లెనేషన్ అంతా ఎందుకంటే నాసతో విద్యతే భావ అంటూ మొదలైంది శ్లోకం. అసత్యమునకు ఉండుట ఉండదు. ఇప్పుడు విషయం అర్థమైంది కదా. సత్యము చైతన్యము, నామరూపములు అసత్యములు. అసత్యములకు ఉండుట అనేది ఉండదు, ఎందుకంటే అవి కల్పితం. చైతన్యం ఒక్కటే ఉన్నది. సాక్షి చైతన్యం అనండి, పరమాత్మ అనండి, ఆత్మ అనండి, అది ఒక్కటే ఉన్నది. దృష్టాంతము బెస్ట్ సన్లైట్ అండ్ ప్లానెట్స్ లో ఉన్నటువంటి లైట్. ప్లానెట్స్ మీద ఉన్నటువంటి లైట్ అది అసత్యం, అది ప్రతిబింబము. ఉన్నది సన్లైట్ ఒక్కటే అని చెప్తున్నారు. అందుకని అసత్యమునకు ఉనికి ఉండదు. ఇప్పటికి అయింది, ఇంకెక్కడి నుంచి ముందుకు వెళ్తాం. ఈ పారాగ్రాఫ్ ఇంకా గబగబా చదివేసేయచ్చు. ఒక 5 నిమిషాలు ఉంటే ఈ 4 లైన్లు చదివేసి ముగిద్దాం. ముగిస్తే అప్పుడు మనం వచ్చే క్లాస్ లో నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళొచ్చు. తథా సతశ్చ తథా సతశ్చ ఆత్మనః అభావః ఆత్మనః అభావః అవిద్యమానత న విద్యతే. అవిద్యమానత న విద్యతే. అదే విధముగా ఆత్మ సత్యమైనటువంటి ఆత్మకు, అంటే సత్యమైనటువంటి ఆత్మ చైతన్యమునకు ఆర్ సాక్షి చైతన్యమునకు అభావ అంటే అవిద్యమానత, లేకపోవుట నా విద్యతే. ఇంకా సెంటెన్స్లు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు ఆయన, పదము ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. తథ అదే విధముగా సత్యమైనటువంటి అంటే ఆత్మకు అభావము అంటే అభావం అనగా అవిద్యమానత అంటే లేకపోవుట నా విద్యతే, కనిపించదు కదా అంటున్నారు. సర్వత్రా అవ్యభిచారాత్ ఇతి అవోచామా. అవ్యభిచారాత్ ఇతి అవోచామ. ఎందుకు ఆత్మకు లేకపోవుట అనేది ఉండదు? ఎప్పుడూ కూడా అన్ని కాలముల్లోనూ వ్యభిచారము లేకుండా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అని ఇది అవోచామ అని తెలుసుకోవాలి. ఏవం ఆత్మానాత్మనోః సదసతోః ఉభయోః అపి ఈ విధముగా ఆత్మానాత్మనః అంటే ఆ ఓ పోయి విసర్గ సంధిలో ఓ తీసేసుకోవాలి ఆపితే. ఆత్మానాత్మనః అంటే ఆత్మానాత్మలకు అంటే సదసత్తులకు. ఆత్మ సత్యము, అనాత్మ అసత్యము. అంటే సదసత్తులకు ఉభయోః ఈ రెండింటికి కూడా అపి దృష్టః అంటే ఉపలబ్ధః అంటే ఈ సదసత్తులు రెండు కూడా మన జ్ఞానంకు వస్తున్నప్పటికీ కూడా, రెండు వస్తాయి కదా, ఉన్నది అని తెలుస్తోంది, లేదు అని కూడా తెలుస్తోంది. సత్యం ఏదో తెలుస్తోంది, అసత్యం ఏదో తెలుస్తోంది. ఇప్పుడు సత్యము అసత్యము రెండింటికి కాస్త వ్యత్యాసం అర్థమైందిగా, కానీ రెండు తెలుస్తున్నాయి. రెండు తెలుస్తున్నప్పటికీ కూడా అంతః నిర్ణయః అంటే మనకి శ్లోకంలో ఉభయోరపి దృష్టవంతః ఉందిగా, ఉభయః చెప్పడమైంది, అపి చెప్పడమైంది. దృష్టః అంటే ఉపలబ్ధః అంటే మన జ్ఞానమునకు వస్తున్నప్పటికీ కూడా అంతః నిర్ణయము అంటే ఏది సత్యము అనేటటువంటి వివేకము, నిర్ణయము అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతః అంటే నిర్ణయ. అక్కడ అంతః అన్న పదమునకు నిర్ణయము అని అర్థం చెప్పుకోవాలి. ఏమిటి నిర్ణయము? సత్ సదేవ అసత్ అసదేవ ఇతి తు అనయోః యథోక్తయోః అంటే ఏమిటి నిర్ణయము? పైన చెప్పినటువంటి రెండింటి యొక్క నిర్ణయము. సత్యము అసత్యము అని రెండింటికి మధ్యన ఉన్నటువంటి నిర్ణయము. దృష్టవంతః అంటే రెండు మనకి తెలుస్తున్నప్పటికీ కూడా రెండింటి మధ్యన నిర్ణయము అంటే ఏది సత్యము ఏది అసత్యము అంటే అనే వివేకము తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకుంటారు? తత్వదర్శిభిః
అయితే ఈ తత్వదర్శిభిః అన్న పదమునకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు ఇప్పుడు. తదితి సర్వనామ. తదితి సర్వనామ. తత్ అనేది సర్వనామము, తత్ అనేది ప్రోనౌన్. ఓకే, దట్ కదా, తత్ అనేది సర్వనామము అని ఫస్ట్ గ్రామర్. సర్వంచ బ్రహ్మ. సర్వం చ బ్రహ్మ. తస్య నామ ఇతి తత్. తస్య నామ ఇతి తత్. సర్వమైనటువంటి బ్రహ్మకే తత్ అనే నామము అని చెప్తున్నారు. బ్రహ్మ సర్వము అంటే బ్రహ్మ అంటే పెద్దది అని అర్థము సంస్కృతంలో. ఈ బ్రహ్మ అంటే పురాణాల్లో బ్రహ్మ అనుకోక్కలు, ఇక్కడ బ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం. అంటే సర్వం అంతా, అంటే సర్వంచ బ్రహ్మ, బ్రహ్మ సర్వం. తస్య నామ తత్, అతనికి ఆ బ్రహ్మకు పెట్టుకున్నటువంటి పేరు తత్. ఋషులు బ్రహ్మను తత్ అని సంబోధించారు, అది అని సంబోధించారు. ఇంకేం సంబోధించాలో తెలియక అది అనే ప్రోనౌన్ పెట్టి, అనే సర్వనామాన్ని పెట్టి సంబోధించారు పరమాత్మని. తద్భావ తత్వం. తద్భావః తత్వం. చూడండి, తత్వానికి ఎక్స్ప్లెనేషన్. తద్భావ అంటే పరమాత్మ యొక్క భావము తత్వం, బ్రహ్మ యొక్క భావము తత్వము అంటున్నారు. తద్భావ తత్వం, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రహ్మణ యాథాత్మ్యం తత్. బ్రహ్మణః యదాత్మ్యం తత్. తత్ అంటే బ్రహ్మ యొక్క భావము అని అర్థము. బ్రహ్మణ అంటే షష్ఠి ఏకవచనం. బ్రహ్మణ అంటే తెలుగులో బ్రాహ్మణులు కాదుండోయ్, బ్రహ్మణ అంటే బ్రహ్మ యొక్క అని అర్థము. షష్ఠి తత్పురు, షష్ఠి ఏకవచనము, షష్ఠి విభక్తి ఏకవచనము. బ్రహ్మన్ శబ్దమునకు బ్రహ్మ ప్రథమ ఏకవచనము, బ్రహ్మణ షష్ఠి ఏకవచనం. అది సో తత్ అంటే బ్రహ్మ యొక్క భావము అని అర్థం. చూడండి తత్తుని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో. మనం ఓం తత్ సత్ అని, ఆ తత్ ఎన్ని చోట్ల వస్తుందో మంత్రాల్లో. తత్, ఓం తత్సవితుర్వరేణ్యం, అక్కడ తత్ అంటే బ్రహ్మ యొక్క భావము అని అర్థం. ఓకే, దృష్టం శీలం, సారీ, ద్రష్టుం, ద్రష్టుం శీలం. ద్రష్టుం శీలం అంటే మనకి ఇంకా తత్వదర్శిభిలో తత్వ ఒకటే చెప్పారు, దర్శిభి చెప్పాలి ఇంకా, అది చెప్తున్నారు. ద్రష్టుం శీలం ఏషాంతే. ద్రష్టుం శీలం ఏషాంతే తత్వదర్శినః. తత్వదర్శినః. అయితే ఎవరైతే బ్రహ్మ యొక్క తత్వము తెలుసుకోగలరో, ఈ తత్ యొక్క శీలం ద్రష్టుం ఏషాంతే, ఆ శీలం ముందు పెట్టుకోవాలి. తత్ యొక్క శీలం ద్రష్టుం, ఆ తత్తుల యొక్క స్వరూపమును ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు తత్వదర్శులు. తత్వదర్శినః తైః తత్వదర్శిభిః. తైః తత్వదర్శిభిః. ఆ తత్వదర్శినులను తృతీయ విభక్తి బహువచనానికి మార్చుకోవడానికి తైః అని చెప్పి తత్వదర్శిభిః అంటే తత్వదర్శనము చేయగలిగిన వారి చేత అని అని దాని అర్థం. తత్వదర్శిభిః అనేది తృతీయ విభక్తి బహువచన శబ్దం, అంటే వారి చేత ఈ వివేకము తెలుసుకోబడుతుంది అని అర్థం. అందుకని నువ్వు కూడా ఏం చేయాలో చెప్తున్నారు. త్వమపి, త్వమపి అంటే నీవు కూడా అని అర్జునుడికి కదా ఇన్స్ట్రక్షన్. శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా ఇలా చెప్పాలనుకుని ఈ శ్లోకం చెప్పాడు అని అర్థం. చూడండి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. త్వమపి త్వమపి తత్వదర్శినాం తత్వదర్శినాం దృష్టిమాశ్రిత్య. దృష్టిమాశ్రిత్య. నువ్వు కూడా ఆ తత్వదర్శనము చేసినటువంటి వారి దృష్టిని అవలంబించి, ఆ దృష్టిమాశ్రిత్య. తత్వదర్శినాం అంటే షష్ఠి బహువచనం. తత్వదర్శినుల యొక్క దృష్టిని, అంటే ఋషుల యొక్క దృష్టిని ఆశ్రిత్య, ఆశ్రయముగా చేసుకుని ఏం చేయాలి? శోకం మోహం చహిత్వా. శోకం మోహం చ హిత్వా. ఈ శోకమోహం గోళ్ళని పక్కన పెట్టి, అవి వస్తూ పోతూ ఉంటాయి. సో శోకమోహంలను విడిచి శీతోష్ణాదీని నియత అనియత రూపాణి నియత అనియత రూపాని ద్వంద్వాని. అయితే ఏం చేయాలి? శీతోష్ణాదులు మొదలైనటువంటి నియత అనియత రూపములు కలిగినటువంటి ద్వంద్వములు, అంటే శీతోష్ణాది సుఖ దుఃఖములు అంటే ద్వంద్వములను ఏం చేయాలి? వికారః అయం అసన్నేవ మరీచి జలవత్ మిథ్యా అవభాసతే. అంటే నియత రూపములైనటువంటి శీతోష్ణాది సుఖ దుఃఖములను ఏమని తెలుసుకోవాలి? ఇవి వికారములు. అయం వికారః, ఇది వ్యభిచరం, అంటే ఆ చైతన్యము యొక్క మాడిఫికేషన్ వికారము అంటే.
చైతన్యం యొక్క మాడిఫికేషనే కానీ సత్యము కాదు. సో వికారము కాబట్టి అసత్యము. అయం వికార అసన్నేవ, అసత్యమే ఇది. అసత్ ఏవా, సంధి కలిపితే అసన్నేవా అయింది. అసత్ ప్లస్ ఏవా అసన్నేవా అయింది. అసత్ ఏవా ఏ విధముగా, మరీచి జలవత్ మిథ్యా అవభాసతే. మరీచిలో జలము కల్పించినట్టు, అంటే దాన్ని ఏమంటాం తెలుగులో, ఎండమావులు. ఎండమావుల వలె మిథ్య, మిథ్యా అవభాసతే అంటే సుఖదుఖములు ఎండమావుల వంటి మిథ్యలు అని తెలుసుకుని అని ఏం చేయాలి, ఇది మనసి నిశ్చిత్య ఇది మనసి నిశ్చిత్య తితిక్షస్వ ఇత్యభిప్రాయః. తితిక్షస్వ ఇత్యభిప్రాయః. సో శీతోష్ణాది సుఖదుఖములను అవి అసత్యములను తెలుసుకుని ఏ విధముగా, ఎండమావుల వంటి అసత్యములను తెలుసుకుని ఉత్తినే కనిపిస్తున్నాయే కానీ ఉన్నదైతే అది కాదు అని మనసి నిశ్చిత్య, ఉన్నది చైతన్యము మాత్రమే, కనిపిస్తున్నవి సుఖదుఖములు శీతోష్ణములు అని మనసు నందు నిశ్చయము చేసుకుని తితిక్షస్వ ఇత్యభిప్రాయ, తితిక్ష చేయుము అని అభిప్రాయం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అది ఇక్కడతో పెద్ద కొండ ఎక్కి దిగాం. ఇక్కడ నుంచి కొంచెం చక్కగా నడుస్తుంది, ఇక్కడ నుంచి కొంచెం గబగబా నడుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా నేను చెప్పలేకపోవచ్చు మోస్ట్ లైక్లీ.